Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఎండలు బాబోయ్ ఎండలు. ఈ ఎండలకు జనాలు బయట అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఈసారి ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు వర్షాలు రావడంతో హమ్మయ్య అని అంతా ఊపిరి పీల్చుకున్నారో లేదో మరోసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భానుడి భగభగలకు జనాలు అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీలో ఎండల ధాటికి ఓ ఇంటిపైనున్న వాటర్ ట్యాంక్లోని నీళ్లు సలసలా మరుగుతున్నట్లుగా ఇందులో కనిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సైతం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అంతెందుకు, మొన్న ఓ ఆర్మీ జవాన్ రాజస్థాన్లో ఎండలు ఎలా ఉన్నాయని తెలపడానికి ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ షాక్ కి గురయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతూ ఉండడంతో జనాలు ఇవేం ఎండలరా బాబోయ్ అంటూ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేకపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 5 వరకు భానుడు సెగలు కక్కుతున్నాడు. ఇక వడగాల్పులు కూడా తోడవడంతో జనాలు పిట్టలాగా రాలిపోతున్నారు. దేశవ్యాప్తంగా వడదెబ్బతో రోజుకు ఎంతో మంది చనిపోతూ ఉండడం విశేషం. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ప్రస్తుతం 52 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం అనేది అందరినీ షాక్ కి గురిచేస్తోంది. అక్కడి ఎండలకు ఓ ఇంటిపైనున్న వాటర్ ట్యాంక్లోని నీళ్లు సలసలా మరుగుతున్నట్లుగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఈ వీడియోపై నెటిజన్స్ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని చూసిన కొందరు నెటిజన్స్ మాత్రం ఇది ఫేక్ వీడియో అని కొట్టిపారేగా, లేదు లేదు ఇది నిజమే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఈ వీడియోపై ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్ చేస్తున్నారు. ఇది నిజమా అబద్ధమా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. నిజానికి దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దీన్ని పక్కన పెడితే అసలు ఈ వీడియోలో జరిగింది నిజమేనా, లేక దీన్ని ఎవరైనా క్రియేట్ చేశారా? ఇంతకు మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.